ఈరోజు కదా కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని పొనలలో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరో పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లే నా రంగులన్నీ చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలన్నీ చెప్పాలనుకుంది. కాకి అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒక్కసారి అది దగ్గరి ఊళ్ళోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నిటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంతో ఇష్టం అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగవలసి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చిన కాకి కంటే స్వేచ్ఛజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకిని నయ్యుంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.